నేను నా మిత్రుడు పోలిచంద్రరావు జాస్తి ఇందులో చిన్న వ్యాసం రాశాము. సిరిగించాపుడు సీతారాముడు. ఈ వ్యాసంలో ఆయన మనిషి రూపంలో ఉన్న యోగి అని మా దృష్టికోణంలో విశ్లేషించి రాశాము. స్వామి వివేకానంద, పరమహంస యోగానంద, రమణ మహర్షి ఇలాంటి యోగులను దగ్గరగా పరిశీలించి వాళ్ళ బోధన సారాంశమే శాస్త్రి గారి పాటల్లో కూడా ఉంది అని మా వ్యాసంలో చెప్పాము. ఖచ్చితంగా టైం కుదిరినప్పుడు చదవగలరు. ఎలాగైతే మనిషి చాలా జన్మలెత్తి ఒక గురువు చేతిలో పడ్డాక మోక్షం పొందుతాడో, తెలుగులో ప్రతి అక్షరం కూడా చాలా కవుల కలంలో పునర్జన్మ ఎత్తి శాస్త్రి గారి స్థిరాలో మునిగి మోక్షం పొందుతుందని అనిపిస్తుంది నాకు. ఇది నైపుణ్యం కాదు, పాండిత్యం కాదు, అనుభవం కాదు. వీటన్నిటికీ అతీతంగా ఏదో శక్తి ఉంది. ఖచ్చితంగా అదే అని అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా కనెక్ట్ అవుతారు. ఆయనకి పాట ఆయన రాసిన మనమే ఆ పాట రాసామేమో అని ఫీలింగ్ ఇస్తుంది. మనల్ని ఒక కవిలో ప్రమోట్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో 99% మీరు కవులు ఆ రచయితులుగా అనుకుంటున్న వారే. అది అహంకారం కాదు, శాస్త్రి గారు మనకి ఇచ్చిన అధికారం. మనసంతా ఒకసారి పాటతో నిండిపోతుంటుంది. ఆయన పాట పాడుకుంటే గుండె తేలిగి పడుతుంది. సమస్య తీరిపోతుందిలే అని ఒక భరోసా వస్తుంది. ఒక గమ్మత్తైన సందర్భం ఏంటంటే, మా అమ్మగారికి గులియన్ బిర్రే సిండ్రోమ్ అని రీసెంట్ గా వచ్చి కాళ్ళు పెరలైజ్ అయ్యి వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. ఆ సందర్భంలో కూడా శాస్త్రి గారి పాటే నాకు ఒక స్నేహితుడిగా పక్కన ఉంది. చంద్రలేఖ సినిమాలో ఉరుములు నీ నవ్వులై, మెరుపులు నీ నవ్వులై, తొలకరి మేఘానివై రాలివేని, పరుగులు నీ గానమై, తెరగలు నీ తాళమై, చిలిపిగా చెందాడవే కింగరసాని అని పాట పాడుకునేవాడిని. రిపీటెడ్ గా ఆ టైంలో కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ ఇలా పాడుకుంటూ ఉంటే నాలో పాజిటివిటీ నింపింది. మా అమ్మగారు డెఫినెట్ గా 3 months లో బయటకు వచ్చారు. అంటే ఆ టైంలో పాజిటివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇలా ఈ పాటలు చూస్తే ఏదైనా మోడల్ కి ఇచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మోడల్ కి చాట్‌జీపీటీ లాంటిది, ఆ తర్వాత మనం సిచ్యువేషన్ ఇన్పుట్ ఇచ్చి నాకు ఈ సమస్య వచ్చింది, ఆన్సర్ ఏంటి అంటే ఆయన సాహిత్యం ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుందేమో అనిపించింది. సో సంగీతానికి చాలా శక్తి ఉంది అంటారు. వర్షం కురిపించవచ్చు, వ్యాధులు లైన్ చేయొచ్చు అంటారు. అలాంటి శక్తి శాస్త్రి గారి సాహిత్యంలో కూడా ఉందేమో అనిపిస్తుంది. ఎలాంటి సందర్భంలో అయినా పాజిటివ్ గా ఉండడం చాలా ముఖ్యం. అలా ఉంటే ఆ సమస్య సగం నయమైనట్టే. అదే పాజిటివిటీ శాస్త్రి గారి పాట ఖచ్చితంగా ఇస్తుంది మనకి. సో మనం చేసే ప్రతి పనికి ఒక పర్పస్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఈ బుక్ ఎందుకు రాస్తున్నాం, ఎందుకు ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇలా బుక్స్ తో సెలబ్రేషన్స్ తో ఆగిపోకుండా అభిమానులంతా ఆయన పాటల్లో ఏం రాశారో అదే బతుకుదాం. ఆయన ఎలా అయితే గిరి గీసుకుని తన పరిధులు పెట్టుకున్నారో మనం కూడా మన వృత్తుల్లో, పర్సనల్ లైఫ్ లో కూడా గిరి గీసుకున్నాం. ఆయనలా మారడానికి ప్రయత్నిద్దాం. ఇలా బ్రతుకుతూ లక్షల సిరివెన్నెలై లోకంలో చీకటిని దూరం చేద్దాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. అదే మన పర్పస్. మనం కుటుంబంగా కలవడానికి ఈ రోజు ఖచ్చితంగా అదే పర్పస్. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆయన పాటతో ముగిస్తున్నాను. యువసేన ఫర్ ద పీపుల్ రాసిన పాటతో ఈ ప్రసంగం ముగిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, ఆవేదం మాయద నాదం, ఆ మాటకర్థం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం. అందరిలా నిద్రలో ఉండిపోక చీకటిని వేటాడుదాం. జై హింద్, జై సిరివెన్నెల. ఇప్పుడు మన ముందుకు వచ్చే రాబోయే భక్త ఆయన ప్రసంగాల్లో